ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ రోజు అనగా 2024వ సంవత్సరం డిసెంబర్ మాసం 8వ తేదీ అనగా ఆదివారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము హేమంత ఋతువు మార్గశిర మాసము దక్షిణాయనము శుక్లపక్షము తిథి సప్తమి డిసెంబర్ 7వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 11:06 నుండి డిసెంబర్ 8వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 9:44 వరకు. తదుపరి తిథి శుక్లపక్షం అష్టమి డిసెంబర్ 8వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 9:44 నుండి డిసెంబర్ 9వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 8:03 వరకు. నక్షత్రం శతభిషం డిసెంబర్ 7వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 4:50 నుండి డిసెంబర్ 8వ తేదీ అనగా ఆదివారం నాడు సాయంత్రం 4:03 వరకు. తదుపరి నక్షత్రం పూర్వభాద్ర డిసెంబర్ 8వ తేదీ అనగా ఆదివారం నాడు సాయంత్రం 4:03 నుండి డిసెంబర్ 9వ తేదీ అనగా సోమవారం నాడు మధ్యాహ్నం 2:56 వరకు. కరణం పణజి డిసెంబర్ 7వ తేదీ అనగా శనివారం నాడు రాత్రి 10:28 నుండి డిసెంబర్ 8వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 9:44 వరకు. భద్ర డిసెంబర్ 8వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 9:44 నుండి అదే రోజు రాత్రి 8:56 వరకు. బాబా డిసెంబర్ 8వ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి 8:56 నుండి డిసెంబర్ 9వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 8:03 వరకు. వారము ఆదివారము. సూర్యోదయము ఉదయం 6:38 సూర్యాస్తమయము సాయంత్రం 5:37. చంద్రోదయము డిసెంబర్ 8వ తేదీ అనగా ఆదివారం నాడు మధ్యాహ్నం 12:14 వరకు. చంద్రాస్తమయము అదే రోజు అర్ధరాత్రి 12:18. రాహుకాలం సాయంత్రం 4:15 నుండి సాయంత్రం 5:37 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 12:08 నుండి మధ్యాహ్నం 1:30 వరకు. గుళికా సమయము మధ్యాహ్నం 2:52 నుండి సాయంత్రం 4:15 వరకు. దుర్ముహూర్తము సాయంత్రం 4:09 నుండి సాయంత్రం 4:53 వరకు. వర్జ్యము రాత్రి 10:09 నుండి రాత్రి 11:41 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. అమృతకాలము ఉదయం 9:04 నుండి ఉదయం 10:37 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:03 నుండి తెల్లవారుజామున 5:51 వరకు. సూర్యరాశి వృశ్చిక రాశి అనగా వృశ్చిక రాశిలో సూర్యుడు జన్మరాశి చంద్రుడు కుంభరాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం పశ్చిమ. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ రోజు వృషభ రాశి వారు దూర ప్రయాణాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. మరికొంతమంది వృషభ రాశి వారు ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి అని ఆలోచిస్తున్నట్లయితే ఈ రోజు మంచి రోజుగా ఉంది. వృషభ రాశి వారికి ఈ రోజు ఫలప్రదమైనదిగా మరియు శుభవంతమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా వృత్తి జీవితంలో కొన్ని సవాళ్ల పరిస్థితులు ఏర్పడవచ్చు అనగా తలెత్తవచ్చు. స్టాక్ పోటీదారులకు ఈరోజు అదృష్టవంతంగా ఉంది. ఏదైనా పనిని పూర్తి చేయడంలో సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే గనక అది కూడా పూర్తవుతుంది. వృషభ రాశి వారు ఏ పని చేసినా కూడా ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే కూడా మెరుగ్గా ఉంటుంది. చాలా కాలం తర్వాత కుటుంబంతో సమయాన్ని గడిపేటందుకై అవకాశాన్ని పొందుతారు. ఈ కారణంగా సాయంత్రం నాటికల్లా ఇంట్లో వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. వ్యాపారస్తులు ఈరోజు రుణాలకు దూరంగా ఉంటే మంచిది. కళాత్మక రంగానికి సంబంధించిన విద్యార్థులకు ఈరోజు ప్రతిష్ట పెరుగుతుంది. వృషభ రాశి వారు ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులను ప్రారంభించవచ్చు. ఏదైనా కన్సల్టెన్సీ సంబంధిత పనిలో పాల్గొంటే మీ పని ఎంతో ప్రశంసించబడుతుంది. కార్యాలయంలో ప్రజలు మిమ్మల్ని బహిరంగంగా ప్రశంసిస్తారు. ఉద్యోగస్తులకు సరైన ప్రయోజనాలను పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బుని ఈరోజు తిరిగి పొందవచ్చు. కొంతమంది విద్యార్థులకు ఉన్నత విద్యకు సంబంధించిన ఆటంకాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి. స్నేహబంధంలో ఉన్న వృషభ రాశి వారు ఈరోజు వారి స్నేహబంధాన్ని ప్రేమ సంబంధంగా మార్చుకుంటారు. ఈ రాశి ఉద్యోగస్తులకు సరైన ప్రయోజనాలను పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ సంబంధాలలో మాధుర్యాన్ని కొనసాగించాలనుకునేవారు ఒకరికి ఒకరు సమయం కేటాయించుకోవడం ముఖ్యం. కుటుంబానికి దూరంగా ఉండే వృషభ రాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసేటందుకై అవకాశం ఉంటుంది. కొన్ని కొత్త అనుభవాలకు సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. వ్యాపారస్తులకు ఈరోజు విజయవంతంగా మరియు ఉన్నతంగా ఉంటుంది. ఇంటి నుండి పని చేసుకునేవారు అనగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. నిర్లక్ష్యంగా ఉండడం తగదు.
కొంతమంది వృషభ రాశి గల వ్యాపారస్తులకు అడ్డంకులు తొలగిపోతాయి మరియు లాభదాయకమైన అవకాశాలు వస్తాయి. వ్యాపారానికి సంబంధించిన ఏదైనా కొత్త ఒప్పందాన్ని ఖరారు చేస్తున్నట్లయితే పరిచయస్తుల ఒత్తిడితో మాత్రం చేయకండి, లేదంటే మీకు నష్టం కలగవచ్చు. కొంతమంది వృషభ రాశి విద్యార్థులు భవిష్యత్తు కోసం కొన్ని కొత్త అవకాశాలను పొందుతారు. కళాత్మక రంగానికి సంబంధించిన విద్యార్థులకు ఈ రోజు ప్రతిష్ట పెరుగుతుంది. బంధువుల నుండి ఈ రోజు ఆర్థిక ప్రయోజనాలను కూడా ఈ రాశి వారు పొందుతారు. మీ తెలివైన పని మరియు విశ్వసనీయత కారణంగా కార్యాలయంలో మీ యజమాని సంతోషపెట్టడంలో మీరు విజయాన్ని సాధిస్తారు. శ్రామిక వర్గానికి కూడిన ప్రజలు, సీనియర్లు మరియు ఉన్నత అధికారులతో సమన్వయాన్ని కొనసాగించేటందుకై ప్రయత్నించాలి. ప్రేమ సంబంధాలలో ఉన్న వృషభ రాశి వారు వివాహం కోసం భాగస్వామిపై ఒత్తిడి చేయటం మంచిది కాదు. సంబంధాలపై నిరంతరం ఒత్తిడి కలిగి ఉండడం శ్రేయస్కరం కాదు. మీకోసం ఈరోజు కొత్త పురోభివృద్ధి దారులు తెరుచుకుంటాయి. మీ కష్టానికి పూర్తి ఫలితాలను మీరు పొందుతారు. విద్యార్థులు చదువుపై పూర్తి శ్రద్ధను వహించాల్సి ఉంటుంది. అవివాహితులైనటువంటి వృషభ రాశి వారు తమ స్నేహితులను వేడుకలకు మరియు పార్టీలకు ఆహ్వానించాల్సి ఉంటుంది పాల్గొనేటందుకై. తద్వారా వారు ఒక సంభావ్య ప్రేమికుడిని కలుసుకోవచ్చు. ఈ రాశి విద్యార్థులకు ఈరోజు కొత్త విషయాలను నేర్చుకునే అవకాశం లభిస్తుంది. పెట్టుబడులు పెట్టేటందుకై ఈరోజు అనుకూలమైన రోజుగా ఉంది. అత్తమామల నుండి ఆర్థిక లాభాన్ని పొందవచ్చు మరియు సాయంత్రం నాటికి ఇంటికి ఒక అతిథి కూడా రావచ్చు. ఈ రాశి వారికి ప్రేమ జీవితం బాగుంటుంది మరియు ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ఉద్యోగంలో తమ పై అధికారుల నుండి మద్దతును పొందుతారు. ఈరోజు మీ గౌరవం పెరుగుతుంది మరియు కెరియర్ పరంగా అనుకూలమైన రోజుగా ఉంది. చిక్కుకుపోయిన డబ్బు తిరిగి వస్తుంది మరియు ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. పిల్లల యొక్క పూర్తి మద్దతు ఈ రాశి వారికి లభిస్తుంది. ఆరోగ్యం కొంతవరకు మెరుగుపడుతుంది. ఈరోజు చేసే ప్రయత్నాలన్నీ కూడా విజయవంతమవుతాయి. విద్య మరియు వృత్తిలో కూడా విజయ అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మూలధనాన్ని పెట్టుబడిగా పెట్టవద్దు. దూర ప్రయాణాలకు కూడా ఈరోజు దూరంగా ఉండడం మంచిది మరియు మీ కోపం పైన మీరు నియంత్రణను కోల్పోకూడదు. రాజకీయ నాయకులు ఈరోజు తమ పనికి మరియు కృషికి పేరుగాంచారు. ప్రయాణ సమయంలో మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవాల్సి ఉంటుంది. వృషభ రాశి వారికి తమ వ్యాపారం ఈరోజు విజయవంతంగా మరియు ఉన్నతంగా మారుస్తుంది. ఉద్యోగస్తులు సరైన ప్రయోజనాలను పొందుతారు. అదేవిధంగా ఈరోజు మీరు తయారు చేసిన ఒక వంటకాన్ని మీ జీవిత భాగస్వామి ప్రశంసిస్తారు. మొత్తం మీద ఈరోజు శుభప్రదంగానే ఉంది. వృషభ రాశి వారు వీలైతే ఈరోజు పసుపు రంగు వస్త్రాలను ధరించేటందుకై ప్రయత్నించండి. ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేసుకోవటం మంచిది. అలా కుదరని వారు కనీసం వినేటందుకై ప్రయత్నించండి. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.